ఈ రోజు వీడియోలో ప్రభుత్వం రైతులకు ఫార్మర్ ఐడి నమోదు తప్పనిసరిగా చేస్తున్నారా? నమోదు చేయకపోతే పథకాలపై ప్రభావం ఉంటుందా? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రైతుల సమాచారాన్ని పూర్తిగా డిజిటల్ చేయడానికి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ప్రతి రైతుకు ప్రత్యేకమైన ఫార్మర్ ఐడి ఇవ్వడం ద్వారా భూమి వివరాలు, ఆధార్ సమాచారం, బ్యాంక్ ఖాతా వివరాలు ఆల్ ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్లో లింక్ అవుతాయి. ఇది భవిష్యత్తులో వచ్చే అన్ని ప్రభుత్వ పథకాల కోసం కీలకంగా మారబోతోంది. రైతు సోదరులారా, జాగ్రత్తగా వినండి. 1. పీఎం కిసాన్ డబ్బులు ఆలస్యం కావచ్చు లేదా నిలిచిపోయే అవకాశం ఉంది. 2. పంట బీమా క్లెయిమ్ సమయంలో ఇబ్బందులు రావచ్చు. 3. ఎరువుల సబ్సిడీ పొందడంలో సమస్యలు ఎదురవుతాయి. 4. భవిష్యత్తులో కొత్తగా వచ్చే ప్రభుత్వ పథకాల్లో ఆటోమేటిక్ అర్హత రాకపోవచ్చు. 5. ప్రభుత్వ సబ్సిడీలు నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ కావడంలో ఆటంకం ఏర్పడవచ్చు. అందుకే ఫార్మర్ ఐడి నమోదు చాలా ముఖ్యం. రిజిస్ట్రేషన్ చేయడానికి మీ దగ్గర ఈ పత్రాలు ఉండాలి: ఆధార్ కార్డు, పట్టాదార్ పాస్బుక్ లేదా భూమి పత్రాలు, బ్యాంక్ ఖాతా వివరాలు, యాక్టివ్ మొబైల్ నెంబర్. ఫార్మర్ ఐడి నమోదు చేయడానికి మీ దగ్గరలోని మీ సేవా సెంటర్కి వెళ్ళండి లేదా అగ్రికల్చర్ ఆఫీస్/రిదు వేదిక వద్ద నమోదు చేయించుకోవచ్చు. గ్రామ వ్యవసాయ అధికారి ద్వారా కూడా సహాయం పొందవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా సులభం మరియు కొన్ని నిమిషాల్లో పూర్తవుతుంది. రైతు సోదరులారా, మీరు ఇంకా ఫార్మర్ ఐడి నమోదు చేయకపోతే వెంటనే పూర్తి చేయించుకోండి. ఈ చిన్న ప్రక్రియ భవిష్యత్తులో పెద్ద ప్రయోజనాలిస్తుంది. మరింత సమాచారం కోసం మా యోజన వేదిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.